వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ న్యూస్ పేపర్లో చాలా వార్తలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా మనం ఒక విహంగ వీక్షణ చేద్దాం. ముందుగా ఈనాడు పేపరు. నిన్న జరిగిన డెవలప్మెంట్ అందరికీ తెలుసు. ఎన్నికల కమిషన్ వారు కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల్ని బదిలీ చేశారు కొద్ది రోజుల ముందు. వాళ్ళ స్థానంలో ఇప్పుడు కొత్త వాళ్ళని వేశారు. దీని మీద ఈనాడు ఆంధ్రజ్యోతిలో వార్తలు వచ్చినాయండి. ఈనాడులో ఏం చెప్తున్నారంటే వీళ్ళ కొత్త ఎస్పీలు అని ఒక పెద్ద కథనం రాశారు. సగానికి పైగా వైకాపా విధేయులే. అంటే ఎన్నికల సంఘం వారు నియమించినా కూడానండి త్రూ గవర్నమెంటే నియమిస్తారు. అంటే సిఎస్ గారే పంపించాలన్నీ. ఎన్నికల కమిషన్కి సొంత యంత్రాంగం ఏమీ ఉండదు. అందువల్ల ఎన్నికల కమిషన్ వారు అడిగారు, ఈ తీసేసిన వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళని మేము పెట్టాలి, కాబట్టి మీరు ఒక ప్యానల్ పంపించండి, ప్రతి పోస్ట్కి 3 పేర్లు పంపించండి అని. ఆ 3 పేర్లు పంపించారు చీఫ్ సెక్రటరీ గారు, జవహర్ రెడ్డి గారు. ఇప్పుడు ఈనాడు చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే ఈ విధంగా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు పంపించినటువంటి ప్యానల్ ఏదైతే ఉందో ప్రతి పోస్ట్కి, అందులో మెజారిటీ వైకాపా వీర విధేయులే. ఎవరైతే వైసీపీ కోసం పనిచేస్తున్నారో వాళ్ళ పేర్లే మళ్ళీ జవహర్ రెడ్డి గారు ఇందులో పెట్టి పంపించారు. సో ఎన్నికల కమిషన్ వారు ఆ ఉన్న లిస్టులో 3 ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తారు. సో తద్వారా మళ్ళీ ఎక్కువ మంది వైకాపా విధేయులే ఆయా పోస్టులోకి వచ్చారు అనేది ఆరోపణ అండి. అధికార పార్టీ మెప్పు కోసం ప్రతిపక్షాలను అణిచేసిన చరిత్ర వారిది. ఎవరైతే ప్యానల్లో పంపించారో ఇప్పుడు జవహర్ రెడ్డి గారు కొత్త వాళ్ళు, వాళ్ళది కూడా అదే చరిత్ర. అలాంటి వారిని ఏరి కోరి ప్రతిపాదించిన సిఎస్ జవహర్ రెడ్డి వైకాపాకు స్వామి భక్తి ప్రదర్శించడంలో ఏమాత్రం తగ్గని వైనం అని చెప్పారు. ఈ కొత్తగా వేసిన వాళ్ళందరూ ఈ ఫోటోలు చూడొచ్చండి. మణికంఠ ఎస్పీ చిత్తూరు, గరుడు సుమిత్ ఎస్పీ ప్రకాశం, ఆరిఫ్ హఫీజ్ ఎస్పీ నెల్లూరు, అమిత్ బర్దర్ ఎస్పీ అనంతపురం, బిందు మాధవ్ ఎస్పీ పల్నాడు, సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఈ పాలరాజు గారి స్థానంలో గుంటూరు రేంజ్కి ఆయన వేశారు, ఐజీ గుంటూరు, డీకే బాలాజీ కృష్ణా జిల్లా కలెక్టర్, వినోద్ కుమార్ కలెక్టర్ అనంతపురం, ప్రవీణ్ కుమార్ తిరుపతి కలెక్టర్. వీళ్ళని ఫైనల్గా ఎన్నికల సంఘం వారు ఇప్పుడు కొత్తగా నియమించారు. అయితే వీళ్ళలో కొద్దిమంది, అందరూ కాదనుకోండి, వీళ్ళల్లో కొంతమంది వైకాపా విధేయులే, గతంలో వీళ్ళకి చాలా చరిత్ర ఉన్నదని చెప్తున్నారు ఈనాడు వాళ్ళు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక కూడా అధికార వైకాపాపై పదే స్వామి భక్తిని ప్రదర్శించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి ఎక్కడా మొహమాట పట్టడం లేదు. వైకాపా నాయకులు చెప్పిందే చట్టం, చేసిందే శాసనం అన్నట్టుగా పనిచేసిన కొందరు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులపై ఈసీ ఇప్పటికే వేటు వేసినా, తనపై కూడా కత్తి వేలాడుతున్నా జవహర్ రెడ్డి ఇంకా స్వామి భక్తి వీడలేదనడానికి తాజాగా ఎస్పీల నియామకమే నిదర్శనం అని చెప్పి రాశారు. సో గతంలో ఈసీ వారు వేటు వేసినటువంటి అధికారుల స్థానంలో మళ్ళీ అధికార పార్టీతో అంటకాగే అధికారులనే నియమించేలాగా సిఎస్ గారు చక్రం తిప్పుతున్నారు అని చెప్పారు. దీని మీద వీళ్ళు లోపల పేజీలో కూడా వార్త వేశారండి. అందులో 1-2 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు వీళ్ళు. ఆ ఎగ్జాంపుల్స్ ఏమిటో చూద్దాం. వీళ్ళు ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ ఏమిటంటే, వీళ్ళు ఏం చెప్పారంటే వీళ్ళ కొత్త ఎస్పీలు అని చెప్పి చూడొచ్చు ఈ కథనాన్ని. వీళ్ళలో ఎగ్జాంపుల్గా వీళ్ళు ఏం చెప్పారంటే, నెల్లూరు ఎస్పీగా నియమితులైన ఆరిఫ్ హఫీజ్, ఈయన 2021 జూన్ నుంచి మొన్న జనవరి వరకు గుంటూరు జిల్లా ఎస్పీగా పనిచేశారు. అక్కడ ఉన్నంత కాలం పూర్తిగా వైకాపాకు అనుకూలంగా వ్యవహరించారు. ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. మంగళగిరిలో టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగింది గతంలో, అందరికీ తెలుసు. అప్పుడు మరి ఈ ఇనపరాడ్లు, కర్రలు, కత్తులు, రాళ్లతోటి ఈ వైకాపాకు చెందిన వారు చాలామంది తెగబడ్డారు పట్టపగలే, అందరూ చూస్తుండగానే. దాని మీద ఇంతవరకు ఎవరికి శిక్ష పడలేదు. ఏదో పైన నామక ఒక కేసు పెట్టారు అంతే. ఇదే ఆరిఫ్ హఫీజ్ గారి ఆధ్వర్యంలో అన్నమాట. దాంతోపాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద ఉండవల్లిలో కూడా అటాక్ చేశారు జోగి రమేష్ గారి నాయకత్వంలో. అందుకే మెచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి మంత్రి పదవి ఇచ్చాడు అనే విషయం కూడా తెలుసు మనకి. సో ఆ విషయంలో కూడా ఏ కేసులు పెట్టాల, ఇదే ఆరిఫ్ హఫీజ్ గారు. సో అది ఒక ఎగ్జాంపుల్గా ఇచ్చారన్నమాట. అదేవిధంగా అనంతపురం ఎస్పీగా నియమితులైనటువంటి అమిత్ బర్దర్ కూడా వైకాపా అనుకూలంగా పనిచేస్తారన్న ముద్ర ఉన్నది. ఈయన 2020 నుంచి 2022 ఏప్రిల్ వరకు శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా వ్యవహరించారు.
ఆ తర్వాత సిఐడిలో ఆర్థిక నేరాల విభాగం ఎస్పీగా పనిచేశారు. అక్కడంతా కూడా వైకాపా నాయకులు చెప్పినట్టుగానే పనిచేశారు అని చెప్పారు. ఆ తర్వాత ఈ ప్యానల్లో వీళ్ళు ఎవరినైతే సజెస్ట్ చేశారో జవహర్ రెడ్డి గారు వాళ్ళ గురించి రాస్తూ నెల్లూరులో వైకాపాకు ఏకపక్షంగా పనిచేసే వ్యక్తిని ఎస్పీగా నియమించారట. నెల్లూరు జిల్లా ఎస్పీ కోసం పనిచేసిన ప్యానల్ ఈ ఆర్ఎఫ్ హఫీజ్ గారే. వీళ్ళందరూ కూడా ఈయన ఎలా చేశారంటే జవహర్ రెడ్డి గారు 3 పేర్లు పంపించాలండి. అందులో ఆరిఫ్ హఫీజ్ పేరు ఆయన్ని సెలెక్ట్ చేస్తే బాగుందని వీళ్ళకి మనసులో ఉందనుకోండి, ఆయన పేరు ఆయనతో పాటు 2 పేర్లు పెడతారు. ఈ 2 పేర్లు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2 పేర్లు ఏంటంటే వీరత్న, ఉదయరాణి అని 2 పేర్లు పెట్టారట. ఈ 3 పేర్లు పెట్టి పంపించారు. ఇందులో సహజంగానే మిగతా 2 జూనియర్లు కాబట్టి ఆరిఫ్ హఫీజ్ గారిని ఎంపిక చేస్తుంది ఎన్నికల కమిషను. ఆ విధంగా వీళ్ళు చక్రం తిప్పారు అనేది వీళ్ళ కథనం అండి. అలాగే ఇప్పుడు మరొక వ్యక్తి అప్పటి విశాఖ డీసీపీ గరుడు సుమిత్ సునీల్ అని ఆయన ఏ విధంగా పవన్ కళ్యాణ్ని అక్కడ విశాఖపట్నంలో తిరగనివ్వకుండా ఆపాడు అని చెప్పి రాశారు. సో వీళ్ళ కొత్త ఎస్పీలు అనే కథనం ఇది. ఇక మరొక ఆసక్తికరమైన వార్త ఏంటంటే ఇవాళ అవినాష్ రెడ్డి గారి బెయిల్ రద్దయ్యేటువంటి ప్రమాదం కనిపిస్తుందండి. గమ్మత్ ఏమిటంటే దీని మీద ఎంతో కాలంగా సునీతారెడ్డి గారు పోరాడుతున్నారు. యాక్చువల్గా సిబిఐ వాళ్ళు వేయాలి ఆయనకి అసలు బెయిల్ ఇవ్వద్దని కానీ లేక బెయిల్ రద్దు చేయండి అని కానీ సిబిఐ వాళ్ళు వెళ్ళలేదు సుప్రీంకోర్టుకి. వెళ్ళకపోతే సునీతారెడ్డి గారు తానే స్వయంగా సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఆ కేసు నడుస్తోంది. అయితే ఇప్పుడు ఏం జరుగుతోంది, ఇప్పుడు ఇక్కడ హైకోర్టులో తెలంగాణ హైకోర్టులో దస్తగిరి ఎవరైతే అప్రూవర్ ఉన్నాడో అతను వేశాడు ఇంకొక పిటిషన్. ఏమని, ఈ అవినాష్ రెడ్డి అతని బంధువులు పులివెందులో ఉన్న వాళ్ళంతా నన్ను బెదిరిస్తున్నారు, నేను కూడా పులివెందుల వాసిని, ఈ కేసులో అప్రూవర్గా మారాను, ఈ కేసులో హత్య చేసినటువంటి 4గురిలో నేను ఒకడిని, ఈ మొత్తం వివరాలన్నీ కూడా సిబిఐకి చెప్పి అప్రూవర్గా మారాను, మారిన తర్వాత ఇప్పుడు నన్ను బెదిరిస్తున్నారు, ఊళ్ళోనే ఉంటారు కాబట్టి అవినాష్ రెడ్డికి చాలా క్లౌట్ ఉంది కాబట్టి ఆయనకి చాలా పలుకుబడి ఉంది కాబట్టి ఊళ్ళో ఆయన నన్ను రకరకాలుగా బెదిరిస్తున్నాడు, అందువల్ల అవినాష్ రెడ్డి గారి బెయిల్ని రద్దు చేయాలి అని చెప్పి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశాడండి. ఆ పిటిషన్ మీద విచారణ జరిగింది. ఆ విచారణ సందర్భంగా నిన్న సిబిఐ వారిని అడిగింది తెలంగాణ హైకోర్టు. ఏమని అడిగారు వీళ్ళు, మీరెందుకు సిబిఐ వాళ్ళు అసలు ఇదిగో ఈయన బెయిల్ రద్దు చేయాలని చెప్పి ఎందుకు కోరలేదు మీరు ఇంతవరకు అని అడిగితే దానికి వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే సిబిఐ వారు, మేము వేద్దామనుకున్నాం సుప్రీంకోర్టులో, ఈలోగానే సునీతారెడ్డి గారు సుప్రీంకోర్టుకు వెళ్ళారు, అందువల్ల మేము వేయలేదని చెప్పారటండి. స్పష్టంగా ఇక్కడ తెలంగాణ హైకోర్టుకి సిబిఐ చెప్పిన మాట ఇది, మీరు ఎందుకు వేయలేదు అంటే. దస్తగిరి రక్షణ కోరుతూ సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని, ప్రత్యామ్నాయాలపై నిర్ణయం రాకుండానే ఇక్కడ పిటిషన్ వేయడం సరికాదన్నారు. ఇదంతా వాళ్ళ అవినాష్ రెడ్డి తరఫున టి నిరంజన్ రెడ్డి గారు ఎవరినైతే ఎంపీ పదవి ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన వాదిస్తున్నాడు అవినాష్ రెడ్డి గారి తరఫున. ఆయన ఎంపీ కమ్ లాయర్ అన్నమాట. రాజ్యసభలో వైసీపీకి ఎంపీగా ఉన్నారు, తెలంగాణకు చెందినటువంటి వ్యక్తి టి నిరంజన్ రెడ్డి గారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కేసులన్నీ కూడా వాదిస్తారు. ఇప్పుడు అవినాష్ రెడ్డి గారికి కూడా ఆయనే వాదిస్తున్నారు అన్నమాట. ఆయన సుప్రీంకోర్టులోనూ తెలంగాణ హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తారు ఎక్కువ. సో ఇక్కడ తెలంగాణ హైకోర్టు స్పష్టంగా అడిగింది సిబిఐని, మీరెందుకు వేయలేదు, మీరెందుకు అవినాష్ రెడ్డి బెయిల్ని రద్దు చేయమని మీరెందుకు పిటిషన్ వేయలేదంటే వాళ్ళు చెప్పిన కారణం అది, సునీతారెడ్డి గారే ముందు వేశారు అందువల్ల. అయితే ఇప్పుడు మేము చెప్తున్నాము, మేము దస్తగిరి పిటిషన్ని సమర్థిస్తున్నాము అని వాళ్ళు ఎఫిడవిట్ వేశారండి. ఇప్పుడు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలన్న దస్తగిరి వాదన సమర్థిస్తున్నామని సిబిఐ తరఫు న్యాయవాది చెప్పారు. అంతేకాదండి, వాళ్ళు ఇంకొక మాట కూడా అన్నారు, నిందితులతో జైలు అధికారులు కొమ్మక్కయ్యారని సిబిఐ న్యాయవాది తెలిపారు. జైల్లో ఉన్న దస్తగిరిని కలవడానికి నిందితుల సంబంధీకుడిని అనుమతించారని తెలిపారు. నిందితుల సంబంధీకుడు అంటే ఈ చైతన్య అనేటువంటి డాక్టర్ గారు ఉన్నారండి, ఆయన్ని లోపలికి పంపించారు. పంపించి ఆయన ద్వారా ఒక ఆఫర్ చేశారు దస్తగిరికి అనేది ఇక్కడ ప్రధాన ఆరోపణ. సో ఇక్కడ సిబిఐ కూడా అదే మాట చెప్తోంది, దస్తగిరి చెప్పినటువంటి మాటల్ని సమర్థిస్తోంది. అది ఇంపార్టెంట్ ఇక్కడ.
సరే, ఈ కేసుని నెల 15కి వాయిదా వేశారనుకోండి. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే అవినాష్ రెడ్డి గారి బెయిల్ రద్దుకి ఒక సీరియస్గానే తెలంగాణ హైకోర్టు దాన్ని పరిగణిస్తోంది. బెయిల్ రద్దు చేస్తేనే ఈ కేసులో సాక్షులకు రక్షణ ఉంటుంది అని చెప్పి సిబిఐ కూడా చెప్తోంది. సునీతారెడ్డి గారు సుప్రీంకోర్టులో వేసింది అదే, ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో దస్తగిరి వేసింది అదే, ఇప్పుడు సిబిఐ కూడా అదే మాట చెప్తోంది. అది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. ఇక తర్వాత ఇదొక ఇంపార్టెంట్ వార్త అండి. తర్వాత అదేంటంటే స్కిల్ కేసులో, ఏ కేసులోనైతే చంద్రబాబు నాయుడు గారు దాదాపు 52 రోజులు జైల్లో గడిపారో ఆ కేసులో సిఐడి వారు ఛార్జ్షీట్ దాఖలు చేశారండి. 41 మంది నిందితుల పేర్లతోటి అభియోగ పత్రం వేశారట. అయితే ఇక్కడ పాయింట్ ఏమిటంటే గవర్నర్ గారి అనుమతి తీసుకోకుండా వేశారు అనేది ఇక్కడ ఈనాడు వాళ్ళు రాసిందండి. ఏమంటారంటే సెక్షన్ 19 ఉందండి అవినీతి నిరోధక చట్టంలో. గతంలో మనం 17A గురించి చాలా మాట్లాడుకున్నాం. 17A కింద ఏంటంటే మీరు అసలు కేసు పెట్టాలంటేనే అనుమతి తీసుకోవాలి. సెక్షన్ 19 ఏం చెప్తోందంటే మీరు ఛార్జ్షీట్ వేయాలంటే ఫైనల్గా గవర్నర్ గారు అనుమతి తీసుకోవాలి. గవర్నర్ గారు అంటే ఇక్కడ ఎవరు పై అధికారి అయితే వారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద పై అధికారి ఎవరు? గవర్నర్ గారు. ఆయన అనుమతి తీసుకొని వెయ్యాలి అభియోగ పత్రాన్ని, ఛార్జ్షీట్ని. కానీ అలా వెయ్యలేదు, అనుమతి తీసుకోకుండానే వీళ్ళు ఛార్జ్షీట్ని దాఖలు చేశారు. సో గవర్నర్ గారి అనుమతి లేనందున ఈ ఛార్జ్షీట్ని కోర్టు వారు రిటర్న్ చేసేటువంటి అవకాశం ఉన్నది అని చెప్పి ఈనాడు వాళ్ళు చెప్తున్నారండి. సో ఏం జరుగుతుందో చూడాలి. ఇప్పుడు దీన్ని కోర్టు వారు స్వీకరిస్తారా, లేదు రిటర్న్ చేస్తారా మీరు గవర్నర్ గారి అనుమతి తీసుకోలేదు అని చెప్పి అనేది చూద్దామండి. ఇక నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్దామండి. ఆంధ్రజ్యోతిలో కూడా అవినాష్ బెయిల్ రద్దు అనేది ప్రధాన వార్త కాబట్టి దాన్నే వేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడిందండి. నిన్న ఆయన గోదావరి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఈ పింఛన్ వ్యవహారం మీద కొంచెం ఫోకస్ చేశారు బాగానే తెలుగుదేశం వాళ్ళు. గ్రహించారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది పెద్ద వ్యవహారం, పెద్ద కుట్ర, దీన్ని చాలా జాగ్రత్తగా ట్యాకిల్ చేయాలి. లాస్ట్ టైము ఇదే విధంగా దెబ్బ పడింది టీడీపీ మీద వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి. అందువల్ల ఈసారి కొంచెం జాగ్రత్తగా ఉన్నారు. సో వైసీపీ డిఎన్ఏలోనే శవరాజకీయం అని చెప్పి మాట్లాడాడు ఆయన. ఈయన ఏమంటాడంటే ఎన్నికల్లో వాలంటీర్ల జోక్యం వద్దని ఎన్నికల కమిషన్ చెప్పింది. అప్పటి నుంచి జగన్ మళ్ళీ శవరాజకీయం మొదలుపెట్టాడు. ముసలివారిని చంపేయాలని కక్ష కట్టాడు. పండుటాకులు వంటి ముసలివారికి పెద్ద కొడుకులా ఉంటాను, గెలిచిన వెంటనే నెలకు 4,000 పింఛన్ ఇస్తాను, ఇంటింటికి పంపిస్తాను అని చెప్పి ఆ డ్యామేజ్ కంట్రోల్ దీంట్లో ఆయన మళ్ళీ చెప్పాడు. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాను అని కూడా చాలా స్పష్టంగా చెప్పాడండి. ఈ ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళ నియామకానికి సంబంధించి జ్యోతిలో కొంచెం డిఫరెంట్గా వచ్చింది. అదేంటంటే ఈసీ డైరెక్ట్ ఛార్జ్ అని చెప్పి ఈసీ వాళ్ళు డైరెక్ట్గా ఛార్జ్ తీసుకుని కొత్తగా వేశారు అని చెప్పి. అయితే వీళ్ళు కూడా ఇందులో ఎక్కువ మంది ఈ ప్రమోటర్లు కాకుండా నేరుగా ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళని వేశారు అనే ఒక పాయింట్. రెండవది ఇందులో ఒకళ్ళిద్దరు ఈ అమిత్ బర్దరు, హఫీజ్ ఇట్లాంటి ఒకళ్ళిద్దరు మాత్రం గతంలో వీళ్ళకి చాలా చరిత్ర ఉన్నది, వీళ్ళని వేశారు అనే విషయాన్ని వీళ్ళు కూడా రాశారండి. నిన్నంతా కూడా ఈ వార్త చాలా సోషల్ మీడియాలో కూడా చాలా భారీ ఎత్తున తిరిగిందండి. అదేంటంటే ఎల్ఐసికి బుట్టమ్మ బురిడి అని. ఏమిటి కథ అంటే రేణుక గారు, బుట్టా రేణుక వారి పేరు. ఆవిడ గతంలో 2 సార్లు ఎంపీగా గెలిచిందండి వైసీపీ తరఫున. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య మార్చారు కదా, అందరినీ ట్రాన్స్ఫర్లు చేశారు. ఆ ట్రాన్స్ఫర్లో భాగంగా ఈవెన్ని ఎమ్మిగనూరు అభ్యర్థిగా పెట్టారండి. యాక్చువల్గా ఎమ్మిగనూరుతో ఆవిడకి సంబంధం లేదు, కానీ
బీసీ వర్గానికి చెందినవారు అంతే. ఆవిడ యాక్చువల్గా బీసీ వర్గం అంటే చేనేత వర్గానికి చెందినవారు. అయితే ఆవిడేమి చేనేతకు సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు చేయదు. ఆవిడ యాక్చువల్గా వ్యాపారవేత్త. ఆవిడ భర్త కలిసి హైదరాబాదులో మెరిడియన్ స్కూలు, అలాగే చాలా వాళ్ళకి బుట్టా కన్వెన్షన్, ఇట్లాంటి కన్వెన్షన్ హాలు, అలాగే రెస్టారెంట్స్ ఇట్లాంటివి ఉన్నాయి. ఇందులో గమ్మత్ ఏం జరిగిందంటే, మన ఈ మధ్య ఈమెను పక్కన పెట్టుకుని మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బుట్టమ్మ అని ఆయన అన్నాడు. బుట్టమ్మ గారు చాలా ఆర్థికంగా స్థితిమంతురాలు కాదు, ఇట్లా అన్నాడు ఆయన చేతులు ఊపుతూ. ఏమిటంటే ఆవిడ చాలా పేదరాలు అని. ఆ వెంటనే సోషల్ మీడియాలోనూ అన్నిట్లోనూ వార్తలు వచ్చినాయి. ఏమిటంటే బుట్టారెడ్డి గారు చాలా ధనవంతురాలు, 100 కోట్ల రూపాయలు ఉన్నాయి ఆవిడకి, ఇక్కడ హైదరాబాదులోనే పెద్ద పెద్ద స్కూల్స్ ఉన్నాయి, కన్వెన్షన్ హాల్స్ ఉన్నాయి, అనేక వ్యాపారాలు ఉన్నాయని. ఆ వెంటనే ఇంకొక వార్త వచ్చిందండి. అదేంటంటే బుట్టారెడ్డి గారి ఆస్తులను వేలం వేస్తూ ఈ ఎల్ఐసి హౌసింగ్ వారు ఒక ప్రకటన ఇచ్చారు నిన్న. ఆ ప్రకటన వెంటనే సోషల్ మీడియాలో గుప్పమని వచ్చింది. అదేంటంటే 360 కోట్ల రూపాయలు ఒక్క ఎల్ఐసి హౌసింగ్ నుంచే వాళ్ళు అప్పు తీసుకొని ఎగ్గొట్టారట. దాని మీద వాళ్ళు నోటీస్ ఇచ్చి వీళ్ళు సమాధానం చెప్పలేదని చెప్పి 2019 నుంచి ఇప్పటివరకు సమాధానం చెప్పలేదు. అందువల్ల వాళ్ళ ఆస్తుల్ని వచ్చే నెల 6న వేలం వేస్తామని చెప్పారు. యాక్చువల్గా వాళ్ళకి చాలా ఆస్తులు ఉన్నాయి, ఈ 360 కోట్లు ఒక లెక్క కూడా కాదు అని చెప్పి కథనం అనుకోండి. మొత్తానికి విషయం ఏంటంటే బుట్టారెడ్డి గారు చాలా పేదవారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి కొద్ది రోజులకే ఆవిడ చాలా ధనవంతురాలే కాదు, 100 కోట్ల రూపాయలు అప్పులు తీసుకున్నారు బ్యాంకుల నుంచి, ఆ బ్యాంకులకి ఎగ్గొట్టారు అని చెప్పి ఈ వార్త అండి. ఎల్ఐసికి పుట్టమ్మ బురిడి 360 కోట్ల రుణం ఎగ్గొట్టిన రేణుకా దంపతులు, వారి ఆస్తుల వేలానికి పెట్టిన ఎల్ఐసి హౌసింగ్, రేణుకమ్మ ఆస్తులు అంతంతేనన్న సీఎం జగన్, వేల కోట్ల ఆస్తులున్న అప్పుల ఎగవేతపై అనుమానాలు అని చెప్పి ఇవన్నీ వచ్చినాయి. యాక్చువల్గా అందరూ చెప్పేది ఏమిటంటే ఈ 360 కోట్లు వాళ్ళకి పెద్ద లెక్క కాదు, వాళ్ళ దగ్గర 100 కోట్లు ఉన్నాయి యాక్చువల్గా అని. ఇప్పుడు వాలంటీర్లకు పాత్ర లేదండి ఈ మొత్తం ఎన్నికల ప్రక్రియలో కానీ, ఈ బెనిఫిట్స్ పంపిణీలో కానీ. దాంతో వాళ్ళకి పని ఏం లేదు, వాళ్ళ ద్వారా ప్రచారం చేయించుకోవాలని వీళ్ళు ఆలోచన చేశారు కదా వైకాపా వాళ్ళు. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ వాలంటీర్లందరినీ మీరు రిజైన్ చేసేయండి, రిజైన్ చేస్తే ఇంకా ఫ్రీగా ఉంటారు కాబట్టి ప్రచారం చేయొచ్చు. వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి 50 కుటుంబాలు అప్పచెప్పారు కదా, 50 కుటుంబాలకి ఇన్నాళ్ళుగా ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఈ బెనిఫిట్స్ అన్నీ స్వయంగా అందిస్తున్నారు కదా, పెన్షన్ కానీ ఇతరత్ర. సో రాజీనామా చేయించి ఈ వాలంటీర్లను పంపించి ఇదిగో మీకు వచ్చి మేము డబ్బులు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అడ్డుపడ్డారు, అందువల్ల మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే రావాలి, ఆయన వస్తేనే మీకు డబ్బులు వస్తాయని చెప్పించవచ్చు. ఇప్పుడు చెప్పిస్తే కంప్లైంట్స్ వస్తున్నాయి కదా, అందువల్ల వైకాపా వాళ్ళు వీళ్ళని రాజీనామాలు చేస్తున్నారట మొత్తం రాష్ట్రం అంతా. దాని మీద వార్త అండి ఇది. ఏమనంటారు, రాజీనామా చేయాల్సిందే, వాలంటీర్లపై వైసీపీ నేతల నుంచి పెరుగుతున్న తీవ్ర ఒత్తిడి, గుంటూరు జిల్లా ప్రతిపాడులో 59 మంది ముక్కుముడి రాజీనామా అట. ఇష్టం లేకపోయినా గత్యంతరం లేక తప్పుకుంటున్న వైనం. ఇక్కడ ఒక చిన్న మెసేజ్ కూడా ఇచ్చారండి. వాలంటీర్లు అందరూ రిజైన్ చేయవలసిందిగా పార్టీ నాయకులు చెప్పడం జరుగుతుంది కాబట్టి అందరూ వాలంటీర్లు రిజైన్ చేయాల్సిందిగా కోరుచున్నాను. వాలంటీర్లు అందరూ ఈరోజు రిజైన్ చేసి మీ లెటర్ని గ్రూప్లో సెండ్ చేయవలసిందిగా కోరుచున్నాను అని చెప్పి గుంటూరు జిల్లా పెదంతిపాడు మండలంలో వాలంటీర్లు రాజీనామా చేయాలంటూ వాలంటీర్ల గ్రూప్లో వచ్చిన మెసేజ్ అట ఇది. సో ఇదొక డ్రామా ఆడుతున్నారన్నమాట వీరు ఈ విధంగా. ఇక సాక్షి పేపర్ చూద్దామండి. సాక్షిలో ఒక వెరైటీ వార్త ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఆయన సిద్ధం సభలో మాట్లాడాడు. ఏమంటాడండి, మళ్ళీ మన ప్రభుత్వంలో ఆ ఫైల్ పైనే నా తొలి సంతకం అన్నాడండి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి దీనికి అర్థం? వాలంటీర్ల సేవలు ఆగవు అని హెడ్లైన్తో పెట్టారు వీళ్ళు. ఏంటి అర్థం ఏంటి దీనికి, వాలంటీర్ల సేవలు ఆగవు అని అంటే? వాలంటీర్లని ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఉండొద్దు అన్నారు, కానీ వాలంటీర్లు ఎవరు తీసేయమని ఎవరు అడగల. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా మిస్రిప్రజెంట్ చేస్తున్నాడో చూడండి దీన్ని. వాలంటీర్లందరినీ తీసేసినట్టు, వాళ్ళు ఉద్యోగాల్లో లేనట్టు ఈయన పిక్చర్ ఇస్తున్నాడు. అంతేకాదు
మళ్ళీ నేను అధికారంలోకి వస్తే వాళ్ళని నియమిస్తూ నేను సంతకం పెడతాను అని అబద్ధం చెబుతున్నాడు. ఇంతకుముందే నేను మీకు జ్యోతిలో ఉన్న వార్త చదివాను. నిన్న స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు అక్కడ గోదావరి జిల్లాలో మాట్లాడుతూ వాలంటీర్ల సేవలు కొనసాగుతాయి అని స్పష్టంగా చెప్పారు. అయినా కూడా ఈయన కావాలని స్కేర్ క్రియేట్ చేయడానికి ఇట్లా మాట్లాడుతున్నాడు. వాలంటీర్ వ్యవస్థతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు, అందుకే నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి అడ్డగింత అని చెప్పి ఇక వీళ్ళంతా చనిపోవడానికి కారణం ఈయనే, మీకు అందరికీ పెన్షన్లు రాకపోవడానికి కారణం ఈయనే, ఇవన్నీ ఇక మామూలుగానే ఈ అబద్ధాలన్నీ మళ్ళీ చెప్పాడండి. ఈ పురంధేశ్వరి గారి లేఖ మీద నిన్న నేను సెపరేట్గా వీడియో చేశాను. ఆవిడ చాలా డీటెయిల్గా ఒక లేఖ రాశారు ఎన్నికల కమిషన్కి. లేఖ రాస్తే ఆ లేఖ మీద ప్రతిస్పందనగా అయ్యుండొచ్చు, లేదా మిగతా ప్రతిపక్ష పార్టీలు అంటే తెలుగుదేశం, జనసేన కూడా రాసిన ఈ లెటర్లు వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కావచ్చు, లేదా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి సంస్థ తరఫున లేఖ రాశారు కదా, ఏదైనా కానీ వాటి ఆధారంగా ఒక 6 ఐపీఎస్ని, ఒక 3 ఐఏఎస్ ఆఫీసర్లని బదిలీ చేశారు, కొత్త వాళ్ళని నియమించారు. అదంతా తెలుసు మనకి. ఆ లెటర్ యొక్క పూర్తి కాపీ కూడా బయటకు వచ్చిందండి. దాని గురించి నేను మాట్లాడాను. అందులో డీజీపీ గారి దగ్గర నుంచి, డీజీ ఇంటెలిజెన్స్ సీతారామాంజనేయులు గారి దగ్గర నుంచి అనేక మంది మీద ఆవిడ స్పెసిఫిక్ ఆరోపణలు చేసి వీళ్ళంతా కూడా వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు, వీళ్ళని తొలగించాలని చెప్పి అడిగారు. దాని మీద ఎలాంటి వార్త రాశారో చూడండి. సాక్షివారు పురంధేశ్వరి బరితెగింపు, లేఖ రాయటం బరితెగింపు ఏమిటండి? ఎన్నికల కమిషన్కి లేఖ రాసింది ఆవిడ. ఎన్నికల కమిషన్కి అందరూ లేఖలు రాసుకుంటారు, కానీ దాన్ని బరితెగింపుగా చూస్తున్నారు వైకాపా వారు, సాక్షివారు. 22 మంది ఐపీఎస్లను బదిలీ చేయాలంటూ ఈసీకి లేఖ అనే వార్త అన్నింటిలో వచ్చింది, అందులో సీక్రెట్ ఏమీ లేదు. వారి స్థానంలో ఎవరెవరు నియమించాలో కూడా సూచన, ఎన్నికల ప్రక్రియకు సంబంధం లేని అధికారులపైన ఆరోపణలు, బెదిరింపు ధోరణిలో లేఖ రాయడం వెనక బాబు పాత్ర స్పష్టం. బెదిరింపు ధోరణిలో లేఖ రాయడానికి బాబు పాత్ర ఏమిటి? చంద్రబాబు కేసులు విచారిస్తున్న సిఐడి అధికారిపైన కక్ష ధోరణి. చంద్రబాబు కేసులు విచారిస్తున్న సిఐడి అధికారి ఎవరండి? సంజయ్ గారు అన్నమాట. కక్ష ధోరణి ఏమిటి? ఆయన పూర్తిగా పక్షపాతంతో వ్యవహరించాడని అందరూ ఆరోపణలు చేశారు. ఆయనకు ఎన్నికలతో సంబంధం లేకున్నా బదిలీ చేయాలని లేఖ, మరిది కోసం పూర్తిగా దిగజారిన తీరు, పదవి తాకట్టుపై బీజేపీలోనే విస్మయం. బీజేపీలో ఏమనుకుంటున్నారో తెలుసు వైకాపా వారికి, ఎస్పెషల్లీ పురంధేశ్వరి గారి మీద ఏమనుకుంటున్నారు. సోము వీర్రాజు గారు ఉన్నంతకాలం ఇటువంటి పాపం కంప్లైంట్స్ లేవు వైకాపా వారికి, ఇప్పుడు మాత్రమే వచ్చినాయి ఈ కంప్లైంట్స్ అన్నీ కూడా. ఇక్కడ గమ్మత్తు వార్త చూడండి. 88.03% పింఛన్ల పంపిణీ పూర్తి. 1.5 రోజుల్లోనే 57 లక్షల మందికి 1749 కోట్లు అని చెప్పారు కదా, బాగానే ఉంది, మంచిదే. మరి చంద్రబాబు నాయుడు అడ్డం వచ్చారని ఎట్లా చెప్పారు? తెలుగుదేశం పార్టీ లేఖ రాసిందని ఎట్లా చెప్పారు? చంద్రబాబు నాయుడు గారు నిమ్మగడ్డ గారి చేత లేఖ రాయించాడు, వీళ్ళంతా కూడబలుక్కొని కుట్ర పన్ని మరి వృద్ధులకి, ముసలి వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా అవాతాతలకి అందకుండా చేశారు అని చెప్పి విమర్శించారు కదా. మరి 88% ఎట్లా ఇచ్చారు వాళ్ళంతా అడ్డుకుంటే? ఎంత పరస్పర విరుద్ధమో చూడండి. అంటే 88% ప్రభుత్వం ఇచ్చింది, ఇవ్వగలదు, ప్రభుత్వ యంత్రాంగం ఉన్నది ఇవ్వడానికి. ఇవ్వకుండా అడ్డుకున్నది జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు. తాడేపల్లిలో వీళ్ళు కూర్చొని కుట్రబన్ని అందకుండా చేయాలి, తద్వారా హాహాకారాలు అంటారు కదా, అవి వినిపించాలి, అందరూ ఇబ్బంది పడాలి ముసలి వాళ్ళంతా, తద్వారా మనం ప్రచారం చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు అడ్డం పడ్డాడు అందుకని మీకు రాలేదు అని. వాస్తవం ఏంటి? ఒక్క రోజులోనే మరి 88% మందికి ఇచ్చామని చెప్తున్నారు, మీరే చెప్తున్నారు, సాక్షిలోనే వేసుకున్నారు. కాబట్టి అది ఇవ్వకపోతే, ఎవరికైనా అందకపోతే దానికి బాధ్యులు ఎవరు? మీరే అన్నమాట. ప్రభుత్వంలో ఉన్నవాళ్లే కదా బాధ్యులు. తర్వాత చంద్రబాబే ప్రధాన నిందితుడు అని చెప్పాను, స్కిల్ కేసులో వీళ్ళు వేశారని చెప్పి మళ్ళీ రాసుకున్నారనుకోండి. ఇక్కడ ఇందులో విశేషం ఏంటంటే, గతంలోనేమో స్కిల్ కేసులో 37వ నిందితుడు అని చెప్పి పెట్టి, ఇప్పుడు మాత్రం ప్రధాన నిందితుడు చంద్రబాబు నాయుడు, 2వ నిందితుడు అచ్చెన్నాయుడు అని చెప్పి ఇచ్చారండి. మరి దాన్ని ఆ కింది కోర్టు వారు స్వీకరిస్తారా లేదా అనేది మనం చూడాలి. అదొకటి. అయ్యో అవాతాతలు, చంద్రబాబు కుట్రలతో విలవిల, పింఛన్లకు వెళ్ళి ఎండదెబ్బ తాళలేక మృత్యువాత, విపరీతంగా రాసుకున్నారండి ఈ వార్తలన్నీ కూడా.
సో ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో డీటెయిల్గా ఇచ్చారు. చంద్రబాబు ప్రధాన నిందితుడు అని చెప్పాను కదా, మార్చారు వీళ్ళు. 37 నుంచి నంబర్ 1 చేశారు చంద్రబాబు నాయుడు గారిని. సో ఇది మరి 19A సెక్షన్ కింద గవర్నర్ అనుమతి లేకుండా చేశారు కాబట్టి స్వీకరిస్తుందా లేదా కోర్టు అనేది ఇప్పుడు మనం చూడాల్సిన విషయం. ఇక్కడ ఒక వార్త వచ్చిందండి, బాబుకు ఎన్నికల సంఘం నోటీసులు అని. ఇది మిగతా పత్రికలో రాలా, ఈనాడులో, జ్యోతిలో. ఎందుకన్నా అందులో ఏమొచ్చిందంటే యాక్చువల్గా వైఎస్ఆర్సీపీకి జోగి రమేష్కి ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది అని. ఎందుకు ఇచ్చిందంటే అక్కడ ఈ పెన్షన్లకి అడ్డుపడింది చంద్రబాబు నాయుడే, ఆయన ఆపించాడు అని చెప్పి అన్నారు కదా, దాని మీద కంప్లైంట్ చేశారు వరలరామయ్య గారు. దాని మీద నోటీసులు ఇచ్చారు వాళ్ళకి. ఇప్పుడు వీళ్ళు కంప్లైంట్ చేశారు చంద్రబాబు నాయుడు గారి మీద, ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టారాజ్యంగా తిడుతున్నాడు అని చెప్పి. దాని మీద ఇట్లా తిడుతున్నాడు, ఇవన్నీ కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అని చెప్పి వీళ్ళు కంప్లైంట్ చేస్తే లేళ్ల అప్పిరెడ్డి గారు ఎన్నికల కమిషన్కి, వాళ్ళు ఎన్నికల సంఘం వారు నోటీసులు ఇచ్చారు. అందరికీ కూడా 48 గంటల్లో మీరు సమాధానం చెప్పండి అని ఇస్తారండి. అందరూ సమాధానం ఇస్తారు, చాలా సీరియస్గా ఉంటే తప్పితే పెద్దగా సీరియస్గా వీళ్ళు యాక్షన్ తీసుకునేది ఏమి ఉండదు యాక్చువల్గా చెప్పాలంటే. ఇదొక ఆసక్తికరమైన వార్త అండి. చంద్రబాబు = 100 దుర్యోధనులు అని ఒక కథనం సాక్షిలో. ఏమిటి ఈ కథనం అంటే, ఒక సదస్సు పెట్టారట. ఎవరు? పలువురు మేధావులు, ప్రజా సంఘాల నాయకులు. ప్రతిసారి ఈ సాక్షి బ్యాచ్ అందరినీ కూర్చోబెట్టి వీళ్ళందరినీ మేధావులు, ప్రజా సంఘాలను రాస్తారండి వీళ్ళు. అదొక వెరైటీ. సమాజ సేవలో వాలంటీర్ల పాత్ర, ఎంత నోబుల్గా ఉందండి టాపిక్. సమాజ సేవలో వాలంటీర్ల పాత్ర అనేటువంటి సదస్సు పెట్టి, ఆ సదస్సులో ఈ ప్రజా సంఘాలన్నీ మండిపడ్డాయట. నిమ్మగడ్డతో కలిసి వృద్ధులు, దివ్యాంగులు ఉసురు పోసుకున్నాడు చంద్రబాబు అని చెప్పి. ఎవరయ్యా పాల్గొన్నది ఇందులో అని చెప్పి ఇక్కడ ఫోటో వేశారు కదండి, అందరూ చేతులు ఎత్తి. సదస్సులో వాలంటీర్లకు సంఘీభావం తెలుపుతున్న నందమూరి లక్ష్మీపార్వతి, మేధావులు, ప్రజా సంఘాలని చెప్పారు కదా, వారు వీరు. నందమూరి లక్ష్మీపార్వతి, వివిఆర్ కృష్ణరాజు, ఈయన ఎయిటర్ల సంఘం అధ్యక్షులు అని చెప్పుకుంటారండి. ఆయన పత్రిక ఏంటో, ఆయన దీనికి ఏంటో మనకు తెలియదు. ప్లస్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎయిటర్లందరికీ ఆయన ఆ సంఘానికి ఆయన అధ్యక్షుడట. నాకు తెలిసి ఎవరూ లేరు, ఏ ఎయిటరు అందులో లేరు, వారికి వారే పెట్టుకున్నారు. వారు ఈ మధ్యకాలంలో పూర్తిగా ఈ వైసీపీ సదస్సులు నిర్వహించేది వారే. సో వారొక ప్రజా సంఘం కింద వారికి వారే పరిగణించుకుంటున్నారు. సో నందమూరి లక్ష్మీపార్వతి గారు, వివిఆర్ కృష్ణరాజు గారు, పి విజయబాబు గారు, ఈయన ఎవరయ్యా అంటే అధికార భాషా సంఘం అధ్యక్షుడు ప్రభుత్వంలో. వారి పని ఏమిటయ్యా అంటే, ఆయన కాపు వర్గానికి చెందినవారు కాబట్టి పవన్ కళ్యాణ్ని, జనసేనని తిట్టడం అనేది వారి ప్రధాన కర్తవ్యం. అందుకోసం పెట్టుకున్నారు. వారికి ఓ పదవి ఇచ్చారు, బాగానే ఉంది. కానీ ఆయన మేధావి, ప్రజా సంఘాలకు ప్రతినిధి అని చెప్పి ఎట్లా చెప్తారో తెలియదు. ఇక మిగతా పేర్లు ఏవో రాసుకున్నారండి. మేడపాటి వెంకట్, ఆయనేమో గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐ, ఒక ఎన్ఆర్ఐ అకాడమీ, ఎన్ఆర్ఐ సంఘం ఒకటి ఉంది కదా, దానికి ఆయన సిఇఓనో ఎండీగానో ఉన్నారు. వీళ్ళంతా ప్రభుత్వంలో పనిచేసేవారు. వీళ్ళందరినీ పట్టుకొని ప్రజా సంఘాలని ఎట్లా అంటారో తెలియదు. మేధావులని వాళ్ళే ఒక బిరుదిచ్చుకొని ఇష్టారాజ్యంగా తిడతారు. చంద్రబాబు = 100 దుర్యోధనులు, చంద్రబాబు లోకేష్ అడుగు పెడితే అరిష్టం అట. మేధావులు మాట్లాడే మాటలు ఇవ్వండి. నిమ్మగడ్డ ఓ శకుని, వాలంటరీ వ్యవస్థకు అంతర్జాతీయ ప్రశంసలు, ఈ విధంగా ఇష్టారాజ్యంగా మాట్లాడుకున్నారు ప్రజా సంఘాలని చెప్పి ఒక ముసుగేశారు దానికి. ఇదో గమ్మత్తు వార్త చివరిగా. అదేంటంటే మరో 2 జనసేన సీట్లు బాబు ఖాతాలోకే. ఏమిటి చెప్తున్నారు? మండల బుద్ధప్రసాద్, అరవ శ్రీధర్ అనే ఇద్దరికి 2 సీట్లు ఇచ్చారండి. ఒకటి అవనిగడ్డ, రెండవది రైల్వే కోడూరు. అది పవన్ కళ్యాణ్ గారు జనసేన తరఫున ఇచ్చుకున్నారు. అది వారి ఇష్టం, ఎవరికి ఇచ్చుకుంటారు. మండల బుద్ధప్రసాద్ గారు గతంలో టీడీపీలో ఉన్నారు, తెలుసు అందరికీ. డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు ఆయన. ఇప్పుడు జనసేనలో చేరారు, ఎందుకంటే అది జనసేనకి ఇచ్చారు ఆ టికెట్ని. అందులో చేరి అందులో టికెట్ తెచ్చుకున్నారు ఆయన. ఇప్పుడు దానికి వీళ్ళు ఇచ్చేటువంటి ఇంటర్ప్రిటేషన్ ఏమిటి? సాక్షి వారు మరో 2 జనసేన సీట్లు బాబు ఖాతాలోకే అంటే బాబు చెప్పాడు కాబట్టి ఇచ్చారా? ఏమిటి దానికి అర్థం ఏంటో తెలియదు. అంతగా బాబు ఏది చెప్తే అది జరిగేట్టుంటే యాక్చువల్గా అసలు బాబే తీసుకోవచ్చు కదా అవనిగడ్డని. మరి ఎందుకు ఇచ్చాడు జనసేనకి? వాళ్ళు పట్టుబట్టారు కాబట్టి ఇచ్చారు. అక్కడ సీట్ లేదు కాబట్టి తెలుగుదేశంలో బుద్ధప్రసాద్ గారు వెళ్ళి జనసేనలో చేరి అందులో చేరారు. మరి పవన్ కళ్యాణ్ గారికి, జనసేనకి అంతకంటే మంచి అభ్యర్థి లేడు అని భావించారు కాబట్టి వాళ్ళు ఇచ్చారు. దానికి వీళ్ళు ఇచ్చేటువంటి వక్ర భాష్యం ఏంటి? జనసేన సీట్లు బాబు ఖాతాలోకి. అట్లా అనుకుంటే విజయవాడలో కేసీఆర్కి టికెట్ ఇచ్చింది ఎంపీగా వైసీపీ. మరి బాబు ఖాతాలోకి వెళ్ళిపోయిందా అది?
అని చెప్పొచ్చా? వైసీపీ వాళ్ళు బాబు చెప్పినట్టుగానే కేసీఆర్ గారికి ఇచ్చారా టికెట్? ఎందుకంటే ఆయన నిన్నదాకా మరి టీడీపీ ఎంపీ కదా, 2 సార్లు, ఒకసారి కాదు విజయవాడకి. కాబట్టి ఈ రకంగా వక్ర భాషణం చేయడం మొదలు పెడితే అందరికీ కూడా చేయొచ్చు. అది ఇవండి ఇవాల్టి వార్తలు, వాటి యొక్క విశ్లేషణ.